నమస్కారం. కేదార్నాథ్లోని శివలింగం ఎందుకు సాధారణ లింగ రూపం కంటే భిన్నంగా ఉంటుందో మీకు తెలుసా? అలాగే పంచ కేదారాల గురించి మీరెప్పుడైనా విన్నారా? కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ధర్మ మార్గంలో యుద్ధం చేసినప్పటికీ సొంత బంధువులను చంపిన పాపభారం వారిని వేధించింది. గోత్రహత్య మరియు బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందాలని వారు ఆశించారు. వారు వ్యాసమహర్షిని సంప్రదించగా ఆయన శివుని అనుగ్రహం మాత్రమే మీకు విముక్తి కలిగిస్తుందని మార్గదర్శనం చేశారు. అప్పుడు వారు పరమశివుని ఆశీస్సుల కోసం బయలుదేరారు. యుద్ధ పరిణామాలను గమనించిన శివుడు పాండవుల భక్తిని పరీక్షించాలని వారికి వెంటనే దర్శనమివ్వలేదు. ఆయన కాశీ నుండి హిమాలయాలలోని గుప్త కాశీకి వెళ్ళిపోయారు. పాండవులు అక్కడికి కూడా రావడంతో శివుడు ఒక వృషభ రూపం ధరించి ఆ ప్రాంతంలోని ఆవుల మందలో కలిసిపోయారు. పాండవులలో బలశాలి అయిన భీముడు ఒక వింతైన మరియు తేజోవంతమైన వృషభాన్ని గమనించాడు. అది శివుడేనని గ్రహించి దానిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆ వృషభం వేగంగా పరిగెత్తి భూమిలోకి దూరిపోవడానికి ప్రయత్నించింది. భీముడు ఆ వృషభాన్ని పట్టుకోబోగా కేవలం దాని మూపురం మాత్రమే అతని చేతికి చిక్కింది. అలా శివుని వృషభ రూపంలోని మూపుర భాగం కేదార్నాథ్లో నిలిచిపోయింది. అందుకే కేదార్నాథ్ ఆలయంలో మనం చూసే శివలింగం సాధారణంగా మనకు కనిపించే లింగ రూపంలో ఉండదు. అలా వృషభ రూపంగా మారిన శివుని 5 శరీర భాగాలు వివిధ ప్రాంతాలలో పంచ కేదారాలుగా వెలిచాయి. కేదార్నాథ్ మూపురం, మధ్య మహేశ్వర్ నాభి, తుంగనాథ్ బాహువులు, రుద్రనాథ్ ముఖం, కల్పేశ్వర్ జడలు. పాండవుల భక్తికి మరియు పశ్చాత్తాపానికి చెల్లించిన పరమశివుడు చివరికి వారికి దర్శనమిచ్చి పాప విముక్తి ప్రసాదించాడు. ఈ వృత్తాంతం శివుని లీలలను మరియు పాండవుల పట్ల ఆయనకు ఉన్న అపారమైన కరుణను చాటి చెబుతుంది. హర హర మహాదేవ్. జై శ్రీ కేదారేశ్వర.